అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అవిశ్వాసులైన వారితో మీరు జోడుగా ఉండకండి. ఎందుకంటే వారు నీ విశ్వాసాన్ని చెరిపేయడానికి ప్రయత్నం చేస్తారు. నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పౌలు భక్తుడు తన పరిచర్యలో కొన్న సందర్భంలో అన్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అన్నాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యం దేమాకి ఎందుకు వచ్చింది అంటే, ఎవరిని స్నేహించాడట? లోకాన్ని స్నేహించాడని బైబిల్లో రాయబడు. చాలా సందర్భాల్లో పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకప్పుడు పౌలు గారు దేవునికి అయిష్టంగానే బ్రతికాడు. దేవుని చిత్తాన్ని ఎరుగకుండా బ్రతికాడు. తను అనుకుందే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చూశాడో, ఆ దర్శన భాగ్యం కలిగిందో, పౌల్లో మార్పు వచ్చింది. దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. పౌలు గారితో సువార్తలో ఉండాల్సిన దేమ లోకాన్ని స్నేహించాడట. ప్రభువుని ప్రేమించాల్సిన దేమ లోకాన్ని స్నేహించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. ఈరోజు మనం ఎవరిని ప్రేమించువారుగా ఉన్నాం, ఎవరిని స్నేహిస్తున్నాం పరిశీలన చేయాలి.